ఎగ్జామ్స్ అంటే చాలా మందికి భయం. ఏం రాస్తామో, ఎలా రాస్తామో, చదివింది గుర్తుంటుందో లేదో, లాంగ్ ఆన్సర్స్ ప్రెజెంట్ చేయగలుగుతామో లేదో, ఎన్ని మార్క్స్ వస్తాయో, ఇలా బోలెడు భయాలతో యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటారు. అసలు ఎగ్జామ్ అంటే ఏంటో తెలుసుకుంటే, ఎగ్జామ్ ఎందుకు పెడుతున్నారు అనే అవగాహన మనకుంటే ఇంత భయము, ఇంత యాంగ్జైటీ అనేవి ఉండవు. అసల అసలు ఎగ్జామ్ ఎందుకు పెడుతున్నారు? ఎగ్జామ్ అనేది మార్క్స్ కోసమో, ర్యాంక్స్ కోసమో, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం కోసమో కాదు. ఎగ్జామ్ అనేది మనం ఆ కాన్సెప్ట్‌ని ఎంతవరకు నేర్చుకున్నాము అనేది మనకి మనం తెలుసుకోవడం కోసం. మనము ఎవరి దగ్గరో ప్రూవ్ చేసుకోవడానికి ఎగ్జామ్ కాదు. మనకి మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడానికి. చెప్పిన కాన్సెప్ట్‌లో, బుక్‌లో ఉన్న కాన్సెప్ట్‌లో మనకి ఎంతవరకు మనకి రీచ్ అయింది, మనం దానిలో ఉన్న భావాన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నాము అనే దానికోసం ఎగ్జామ్స్. ఇవే బుక్ మొత్తం ఒకేసారి మనం అనలైజ్ చేయలేము, ఒకేసారి అర్థం చేసుకోలేము కాబట్టి ఫార్మేటివ్స్, సమ్మేటివ్స్ అని ఎగ్జామ్ ప్యాటర్న్ డిజైన్ చేయబడింది. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్‌లో కూడా చిన్న చిన్నగా మొదలయ్యి ఎక్కువ వరకు ఉంటుంది. దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ముందు రాసిన ఎగ్జామ్స్ పెట్టగానే చాలామంది పైన ఉన్న మార్క్స్ మాత్రం చూసుకొని పేపర్ ఇచ్చేస్తూ ఉంటారు క్లాస్‌లో టీచర్‌కి. ఇది చాలా రాంగ్. అసలు ఫైనల్ ఎగ్జామ్‌లో మనం స్కోర్ అచీవ్ చేయాలి అంటే ముందు రాసిన ప్రతి ఎగ్జాము ఇంపార్టెంటే. ఎందుకంటే ప్రతి ఒక్క పేపర్‌ని మనం ఎలా రాసాము, అక్కడ ఇచ్చిన క్వెషన్ ఏంటి, మనం రాసిన ఆన్సర్ ఏంటి, మనకు ఆ కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమయ్యింది, ఎందుకు మార్క్స్ తగ్గించారు, మనం ఏం అక్కడ ప్రెజెంట్ చేయాల్సింది చేయలేదు అని ప్రతి పేపర్‌ని గనక సరిగ్గా అనలైజ్ చేయగలిగితే ఫైనల్ ఎగ్జామ్‌కి మనం అవుట్‌పుట్ ఎగ్జామ్‌లో బాగా ఇవ్వగలుగుతాము. అలాగే కాన్సెప్ట్ ఎలా అర్థం చేసుకొని చదవాలి అనేది కూడా అర్థమవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్ ఎవరికో పక్క వాళ్ళకి మనల్ని ప్రూవ్ చేయటం కోసం కాదు. మనల్ని మనం సెల్ఫ్ అనలైజ్ చేసుకోవడం కోసం. ఉన్న కాన్సెప్ట్ మనకి ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడం కోసం. ఈ విధానంలో కనుక ఎగ్జామ్‌ని మనం చూడగలిగినట్లయితే మనకి ఆ స్ట్రెస్, యాంగ్జైటీ, ఫియర్ అనేవి ఉండవు. ఎగ్జామ్స్ ఎప్పుడు పక్క వాళ్ళ కోసం కాదు, ర్యాంక్స్ కోసం కాదు, మన కోసం. థ్యాంక్ యూ.